6వ తారీఖు గద్దర్ గారి వర్ధంతి. సో ఆయన మన మధ్య లేరు. ఆయన ఆశయాలు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా గద్దర్ జయంతి, గద్దర్ వర్ధంతి కార్యక్రమాలని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు గద్దర్ సూర్యం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఫౌండేషన్లో చాలామంది నాయకులు ఉన్నారు. ఈ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం జయంతి అండ్ వర్ధంతి కార్యక్రమాలని ఉపయోగిస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ 6వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రవీంద్ర భారతిలో ఈ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలే గద్దర్ అన్న వారసులు అన్న పేరుతో ఈ ప్రోగ్రాం జరగబోతున్నది. 3వ వర్ధంతి, ఆయన మన మధ్య లేకపోవడం 3rd ఇయర్, 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ గద్దర్ ఉండుంటే ఇవాళ ఈ రాజకీయాలు ఇట్లుండేవి కావేమో. ఒక ఆల్టర్నేట్ రావడానికి కూడా అవకాశం ఉండేదేమో. చివరి క్షణాల్లో, చివరి డేస్లో ఆయన పార్టీ పెట్టడానికి కూడా రెడీ అవుతున్న సందర్భం అది, రోజులవి. కాకపోతే ఆయన ఖమ్మం జిల్లాకు ఒక మీటింగ్కి వెళ్ళడం, అక్కడ ఆయన అస్వస్థతకు గురి కావడం, రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో చివరికి ఆయన గుండెలో టోటల్ 3 బ్లాక్స్ ఉండడం, ఆపరేషన్ చేసుకోవడం తప్ప ఇంకా అవకాశం లేదు అని డాక్టర్లు సజెస్ట్ చేయడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆపరేషన్ సక్సెస్ అవ్వడం, తర్వాత పోస్ట్ కాంప్లికేషన్స్తో ఆయన మన మధ్య లేకుండా పోయారు. కాబట్టి ఇప్పుడు గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం అన్నదే ఒక మన ముందున్నది. ఆయన ఎప్పుడు కోరుకునేది ఆల్టర్నేట్. వీళ్ళతో ఈ పని కాదు, మనం ఏదో ఒక పార్టీని స్థాపించాలి అనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు నడిచారు. గతంలో ఆయన ఐడియాలజీ వేరుండే, కానీ తర్వాత ఆయన ఓటు నమోదు చేసుకున్న 2018 ఎలక్షన్స్లో ఓటు నమోదు చేసుకొని రాజ్యాంగం తప్ప మనకి ఇంకేం ఆప్షన్ లేదు అన్న ఒక లైన్కి ఆయన రావడం జరిగింది. మొత్తానికి 3వ వర్ధంతి కార్యక్రమము 6వ తారీఖు జరగబోతున్నది. గద్దర్ గారి కుమారుడు సూర్యం గారు ఉన్నారు, గద్దర్ ఫౌండేషన్ కన్వీనర్ అన్న మీరు, ఫౌండర్ అండ్ సెక్రటరీ. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ. గద్దర్ అన్న 3వ వర్ధంతి స్మారక సభ 6వ తారీఖు రవీంద్ర భారతి సాయంత్రం 4 గంటలకి. అందరూ ఆహ్వానితులే, అందరూ రండి. ప్రతి సంవత్సరం లాగే కళాకారుల ధూమ్ధామ్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా చాలామంది వక్తలు వస్తున్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అన్న చెప్తాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈసారి కొత్తగా ఏం చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్ లాగా జయంతి జరుగుతున్నది, వర్ధంతి జరుగుతున్నది. ఈసారి ఏ లైన్ తీసుకున్నారు? ముందుగా తొలి వెలుగు రగన్నకి ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రతిదీ మీరు దగ్గరుండి ఫౌండేషన్కి తోడుగా ఉన్నారు. మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. గద్దరన్న స్మారక సభ ఈసారి చాలా వినూత్నంగా. ఒక్క నిమిషం అన్న, అది కొంచెం హ్యాంగ్ అయింది. 1 సెకండ్. ఉందా? ఫోటో ఉందా? నాకు పంపండి. ప్రోగ్రామ్ షీటు ఇవి కాదు కదా. ఇది పెట్టండి, పెట్టండి. దిస్ ఇస్ నైస్. ఓకే, బాగుందా? ఇది బాగుంది. yes. నెక్స్ట్ ప్రోగ్రామ్ షీట్ కూడా ఉంది. షెడ్యూల్ ఉందా? షెడ్యూల్ ఉంది. ఓకే, చూడు. చూద్దాం. ఇది ఉంది, ఇది ఉంది. ఇట్లా ఇంకా చాలా మంది. ఓకే. అది హ్యాంగ్ అయింది. ప్రకాష్ మైక్ చెక్ 1 2 3. హలో. అవునా? అంబేద్కర్ మనవాడు. యా మీరు కంటిన్యూ చేయండి. ఈసారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత
మనం చూసినప్పుడు రఘు గారు బాబాసాహెబ్ మనవడైన శ్రీ ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు కీనోట్ స్పీకర్గా వస్తున్నారు. ఓ ఓకే. వారితో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం మాడభూషి శ్రీధర్ గారు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, వారు వస్తున్నారు. ఈసారి పూర్తిగా సభ భారత రాజ్యాంగం గద్దరన్న ఏదైతే కోరుకున్నాడో భారత రాజ్యాంగం దాని గ్రామ గ్రామాలకు తీసుకుపోవాలి, ప్రజలకు చేరాలనేది ఒకటి. ముఖ్యంగా ఈ అంశాన్ని ఎందుకు మనం పికప్ చేసుకున్నాం అంటే మనందరికీ తెలుసు గద్దరన్న ఒక సుదీర్ఘ కాలంగా అన్ని ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశాడు. గద్దరన్న ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన ప్రతిపక్షంగా నిల్చున్నాడు. సో దాంట్లో భాగంగానే తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ ఓటు అనేది భారత రాజ్యాంగం అనేది ఇంతవరకు గ్రామ స్థాయి వారికి, పల్లె స్థాయి వారికి, అట్లాగే అడవి వరకు పోలేదు ఇది. ఓకే. ఈ భారత రాజ్యాంగంలో ఉన్న మానవీయ విలువలు ప్రతి మనిషికి తెలియాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు కానీ నా గురించి ఏం రాశారు, నా హక్కుల గురించి ఏం రాశారు, అలా సమస్తం ఈ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజున్న కమిటీ అదంతా తీసుకొని 75 సంవత్సరాలు దాటింది. కానీ ఎంతవరకు మనకు ఈరోజు ఈ భారత రాజ్యాంగం గురించి తెలుసు, ఎన్ని ఇళ్లల్లో ఈ భారత రాజ్యాంగాన్ని మనం పిల్లలకు చదివిస్తూ ఉన్నాము అనే అంశం పైన కీనోట్ స్పీకర్గా పూర్తిగా స్మారక సభనే ఉంటుంది ఈసారి. ఓకే. సో మనం ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ వర్ధంతి సభ ఏదైతే ఉందో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభిస్తున్నాము. 4 o'clock నుంచి స్టార్ట్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 4 o'clock నుంచి తీసుకొని 6 గంటల వరకు వివిధ రాజకీయ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు, అట్లాగే ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు అనేకం అందరికీ ఓపెన్ డయాస్గా మనం పిలుస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా కొన్ని స్వచ్ఛందంగా వచ్చి నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు మేము వస్తాము, గద్దరన్న గురించి మేము మాట్లాడుతామన్నారు. అట్లాగే మెర్సీ మార్గరెట్ అనుకోండి, లెల్లె సురేష్ అనుకోండి, డాక్టర్ గోపీనాథ్ గారు అనుకోండి కాన్స్టిట్యూషన్స్ మీద, అట్లాగే మన టీం అంతా ఎట్లాగా ఉంటుంది, అల్లం నారాయణ, శ్రీనివాసు, గంటా చక్రపాణి అన్న, ప్రొఫెసర్ కాసేము, పృథివీ, వీళ్ళందరూ మనం ఎట్లా టీం ఉంటాము. సో ఈసారి ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారు వస్తున్నారు. ఓకే. సో వారు ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న అనేక పరిస్థితుల పైన వారు రేపు మాట్లాడబోతున్నారు. సో వేదిక అందరికీ ఓపెన్. 4 గంటల నుంచి 6 గంటల వరకు పాటలు, మాటలు అన్నీ ఉంటాయి. ధూమ్ధామ్, కళాకారులు అందరికీ ఆహ్వానం. అందరు ఆ టైంకి వస్తారు. 6 గంటల నుంచి 7:30 వరకు ముఖ్యంగా 3 స్పీకర్స్ మాట్లాడతారు. ఒకటి ప్రకాష్ అంబేద్కర్ గారు, మాడభూషి శ్రీధర్ గారు, అట్లాగే డాక్టర్ గోపీనాథ్ గారు, అల్లం నారాయణ గారు, ప్రొఫెసర్ శాంతసిన్హా చైర్మన్ ఎలాగో వస్తూ ఉన్నారు ఈ సభకి. అట్లాగే మనం ప్రభుత్వాన్ని కూడా ఇన్వైట్ చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని, అట్లాగే చీఫ్ గెస్ట్గా కూడా మన మంత్రివర్యులైన శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని, డైరెక్టర్ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారిని, వారందరినీ కూడా ఆహ్వానించాం. ఎందుకంటే గద్దరన్న ఒక పార్టీకో కండువా కప్పుకొని ఒక పార్టీలో చేరలేదు. సో జనరల్గా మన అందరికీ తెలిసిన విషయమే. అందుకని చెప్పేసి గదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అందుకని చెప్పేసి ఇది ఇండిపెండెంట్ సంస్థగా ఉంది. దీనికి పూర్తి స్వేచ్ఛ ఉంది. సో రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు జనరల్గా ఒక ఫౌండేషన్ ఇప్పుడు ఒక సాంస్కృతిక ప్రోగ్రామ్ లాగా చేస్తున్నా తెలంగాణ సమాజము ఇప్పుడున్న రాజకీయాలని చూడలేక, ఈ వ్యవస్థని చూడలేక 12-13 ఏళ్ళ ఈ తెలంగాణలో ఏం సాధించడం అనే ఒక నిరుత్సాహమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వెలుగు చూపించే మార్గం దిశగా ఈ ఫౌండేషన్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు, మనం తీసుకొస్తున్న ఈ కార్యక్రమం ఏదైతుందో గద్దరన్నని మనము ఈ మధ్యకాలంలో జరుగుతున్నది మనం కేవలం తెలంగాణకు పరిమితం చేసుకుంటే మనం గద్దరన్నని చాలా ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేసుకున్నట్టు ఉంటుంది. గద్దరన్న ఒక యూనివర్సల్ లెజెండరీగా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళకపోయినా ఆయన జ్ఞానాన్ని, ఆయన పాటని, ఆయన సాహిత్యాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగంలో తను చేసిన కృషి ఏదైతే ఉందో అది మొత్తం సమాజం అంతా కూడా దాని హక్కును చేర్చుకుంది. అందుకే స్పష్టంగా మనందరికీ తెలుసు ప్రజలే గద్దరన్న వారసులు అన్నాం. మనకి ఇక్కడ తెలంగాణలో ఎంతైతే అభిమానులు ఉన్నారో, గద్దరన్న
తో నడిచిన వాళ్ళు అట్లాగే ఆంధ్రాలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఓకే. కాబట్టి గదరన్న ఈజ్ ఎ యూనివర్సల్ పర్సనాలిటీ వేర్ మనం అందరం కలిసి తెలుగు రాష్ట్రాలు ఇద్దరం కలిసి మనం గదరన్నకి ఏదైతే యూనివర్సల్ సింబాలికిజం ఉందో అది మనం కేవలం తెలంగాణకనే కాదు, ఖచ్చితంగా తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఈ 10-15 సంవత్సరాలు అనుకోండి, అంతకుముందు అనుకోండి, ఇప్పుడైనా అనుకోండి, ఏదైనా కానీ ఒక గొంతుగా ఉండేది అది గదరన్న. మనం ప్రజలందరికీ కూడా వేదికని ఫౌండేషన్ ఏర్పాటు చేస్తూ ఉంది, అందరిని ఆహ్వానిస్తూ ఉంది. సో కళాకారులు, కవులు వీళ్ళందరూ కూడా వాళ్ళు రావాలి, వాళ్ళు పంచుకోవాలి. ఇప్పుడు ఏపూరు సోమనకు కూడా నిన్న ఫోన్ చేసిన, మిఠపల్లి సురేందర్కి, మన వాళ్ళందరికీ కూడా రీచబుల్. వ్యక్తిగతంగా నేను ఎంత రీచ్ అవ్వాలో రీచ్ అవుతున్నాం మనం అందరం కలిసి. అట్లాగే అందరికి కూడా ఓపెన్గా ఇస్తున్నాం. సో 4 to 6 ఏదైతే ఉందో ఒక 2-3 ప్రసంగాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత పాటలు, మాటలు, వాళ్ళ గొంతుక. గద్దరన్న అంటే ప్రజా గొంతుక. ఆ గొంతుకల్ని మనం వేదిక ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఆ శ్రమ ఏదైతే ఉందో మీరు, నేను, పృథివీ, మన టీం అంతా అది చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనం చూసినప్పుడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు వస్తున్నారు, అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు ఉంటారు, ఇంకా అనేక మంది స్పీకర్స్ ఉంటారు. కానీ ఈసారి ముగ్గురే మాట్లాడతారు. వారితో పాటు చైర్పర్సన్ శాంతసేన గారు ఉంటారు, మనం ఎట్లాగా ఉంటాము. సో దీంట్లో ముఖ్యంగా నేను తెలుగు ప్రజల్ని కోరుకునేది మీ ద్వారా, మన ఛానల్ ద్వారా అందరినీ స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేద్దాం. వీరు చెప్పే ఏదైతే ఉందో మనం భారత రాజ్యాంగము ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల పైన ఒక పెద్ద సదస్సు జరుగుతూ ఉందనేది నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ వేదిక ఎందుకు మీరు రవీంద్ర భారతిలో పెట్టాలంటే, సరే మీకు ఫ్రీగా ఇస్తున్నారో ఏమో తెలియదు కానీ అక్కడ 50,000 రూపాయలు ఖర్చు అయ్యింది అనుకుంటా ఒక హాల్ బుక్ చేయడానికి. సో డే అంతా బుక్ చేయడానికి మరి మీరే ఒక ఆ వేదికను మేము కల్పిస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది కదా, మరి ఆ వేదిక ఏమైంది? 3 ఏళ్ళు అయిపోయింది కదా. అది ప్రజలకి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం 2024 జనవరిలో ఒకటి ప్రకటించారు. ప్రకటించినప్పుడు నేను స్మృతివనం అన్నారా, దానికి ఏం పేరు పెట్టినారు? కల్చరల్ జనవరి జయంతిలో నా మిత్రుడు, సోదరుడు డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ మేమందరం కూర్చొని ప్రోగ్రామ్ తయారు చేసిన తర్వాత ప్రభుత్వం మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అన్నప్పుడు గొప్ప విషయమే కదా అని చెప్పేసి మనం అనుకున్నాం. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దరన్న అవార్డ్స్ అనుకున్నప్పుడు మన పృథ్వీ మాట్లాడుతూనే ఉన్నాడు. మేమందరం ఏమనుకున్నాం, పూర్తిగా ఇక్కడున్న ప్రాంత అస్తిత్వాన్ని ముందుకు తీసుకొచ్చే రకంగా ఆ ప్రజలకి, ఇక్కడున్న వాళ్ళకి వాళ్ళ పేరు మీద జరుగుతుంది అని అనుకున్నారు. సరే, భిన్నంగా జరుగుతూ ఉంది, దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మనం కూడా ఎక్కడ కూడా దీన్ని విభేదించలేదు. అట్లాగే 2024 ఆగస్టులో ఏదైతే గద్దరన్న మొదటి వర్ధంతి సభ ఉండనో ఆ వర్ధంతి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు బయట దేశాలకు వెళ్తున్నాను కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళని ప్రత్యేకించి క్యాబినెట్లో చర్చ చేసి నెక్లెస్ రోడ్లో 1 ఎకరం ప్రకటించి అక్కడ స్మృతివనాన్ని ఫౌండేషన్ ద్వారా చేస్తాము. ప్రభుత్వం పూర్తిగా కేటాయించడంతో పాటు అనుమతులన్నీ ఇస్తుంది. గద్దరన్నకి అందరూ అభిమానులు ఉన్నారు. సో ప్రజల చేత, ప్రజల కొరకు నిర్మాణం చేసేది గొప్ప సంస్థ కావాలని వాళ్ళు చెప్పారు. అట్లాగే మనకి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఏదైతే మీరు డిజైన్స్ చేయండి, కమిటీకి ప్రజెంట్ చేయండి అన్నారు. సో మనం రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రుల వరులైన శ్రీ బట్టి విక్రమార్క గారికి కూడా 3 సార్లు మేమందరం టీమ్గా వెళ్ళి, మేము, మా మిత్రుడు, సభ్యుడు సంగంరెడ్డి పృథ్వీరాజు, అల్లమన్న, తర్వాత డాక్టర్ కె శ్రీనివాసు, చక్రపాణి గారు, గంట చక్రపాణి గారు, అట్లాగే గోరెట్టి వెంకన్న గారు, ఇట్లా వాళ్ళందరితో పాటు మన బీజేపీ చీఫ్ విప్ అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వినోద్ కుమార్ గారు ఎమ్మెల్యే, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కూడా ఇది త్వరగా ఇవ్వండి, గద్దరన్న మా అందరితో ఉన్నాడు, మేమందరం కలిసి దీన్ని నిర్మాణం చేస్తాం. ఏమైంది? ఎంతవరకు వచ్చింది అది? ఇప్పటివరకు ప్రభుత్వం దాని మీద ఒక స్పష్టత రాలేదు ఇంకా. ఓకే, మరి ఎందుకు రాలేదు అనేది మనకు తెలియదు. చేస్తారు అనే సమాచారం మాత్రమే ఉంది. కానీ ఇది 3వ సంవత్సరం. అవును, మొన్న అల్లం నారాయణ సభ్యులు కూడా ఏమన్నాడంటే, ప్రెస్ మీట్లో కూడా పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగినప్పుడు తను ఏమన్నాడంటే,
3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మీరు తొందరగా ఇవ్వండి. ఇస్తే మీరు భూమి ఇచ్చి అనుమతులు ఇస్తే నిర్మాణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జనవరి 25లో జయంతికి వచ్చినప్పుడు కూడా ఏమన్నారు, మీ అందరినీ పిలుస్తాము కమిటీని, దాని మీద నిర్ణయం చేసి డిజైన్స్ కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనం చేసుకుందాము అని అన్నారు. మేము ఆశిస్తున్నాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. 6వ తారీఖు అందరూ 6వ తారీఖు సాయంత్రం అందరూ 4 గంటల నుంచి 8 గంటల వరకు గద్దరన్న 3వ వర్ధంతి స్మారక సభ జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఇదే మా విజ్ఞప్తి. అట్లాగే రగన్నకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ప్రతి సభకి మీరు మీ ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో 6th రోజు అందరూ అటెండ్ కండి. రవీంద్ర భారతిలో అందరూ ఆహ్వానితులే.